హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తూ ఏ డిస్కోర్సెస్ వచ్చాయి అండ్ ఆ డిస్కోర్సెస్ని ఎలా రాయాలి అనేది వివరంగా చెప్తాను యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని నట్షెల్లో చెప్పాలంటే పార్ట్ ఏ 4 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ ప్యాసేజెస్ ఉంటాయి, 2 ప్యాసేజెస్ ఉంటాయి, 24 మార్క్స్. సో సెకండ్ స్టడీ స్కిల్స్. సో స్టడీ స్కిల్స్ ఒక పైగ్రాఫ్, బార్గ్రాఫ్ ఆ టేబుల్ రూపంలో ఇస్తాడు. 4 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఏ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, 4 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈస్ డిస్కోర్సెస్, దీనికి 20 మార్క్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఇది డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ వీడియో మీకు పార్ట్ బి కూడా డిస్కస్ చేస్తాను వివరంగా. పార్ట్ ఏలో అన్ని ఇంపార్టెంటే, కానీ ఎక్కువ ఎంఫసిస్ మనము ప్యాసేజెస్కి అండ్ డిస్కోర్సెస్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. డిస్కోర్సెస్ మనకి 2 టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉన్నాయి, ఒకటి మేజర్ డిస్కోర్స్, ఇంకోటి మైనర్ డిస్కోర్స్. సో మేజర్ డిస్కోర్సెస్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది, 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మనం ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. సో అదే మైనర్ డిస్కోర్సెస్లో మనకి ఎలాంటి చాయిస్ ఉండదు, 2 మైనర్ డిస్కోర్సెస్ ఇస్తాడు, 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మైనర్ డిస్కోర్సెస్కి 5 మార్క్స్, సెకండ్ మైనర్ డిస్కోర్సెస్ కూడా 5 మార్క్స్. సో టోటల్ 10 మార్క్స్. సో మైనర్ డిస్కోర్సెస్కి 10 మార్క్స్, మేజర్ డిస్కోర్సెస్కి 10 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. సో ఏ క్వశ్చన్స్ మైనర్ డిస్కోర్సెస్ అండ్ మేజర్ డిస్కోర్సెస్లో అడిగాడో చూద్దాం. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ Wangari Maathai, the first African woman who won the Nobel Prize. She started the Green Belt movement in the rural areas of Africa, aiming at reforestation and achieved her goal. సో ఈ విధంగా మనము క్వశ్చన్ ఇస్తాడు. ఇమాజిన్ యు ఆర్ ద న్యూస్ రిపోర్టర్ ఆఫ్ ఎన్హెచ్కే రేడియో అండ్ రైట్ ఎ పాసిబుల్ ఇంటర్వ్యూ స్క్రిప్ట్. సో మనం రాయాల్సింది స్క్రిప్ట్, ఇంటర్వ్యూ స్క్రిప్ట్ విత్ వంగారి మాతై. సో హింట్స్ ఇస్తాడు, దాని ప్రకారం రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తాను. వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. అవి ఏంటి అంటే, ద ఇంటర్వ్యూ స్క్రిప్ట్ షుడ్ బి యాప్ట్ టు ద కాంటెక్స్ట్, దిస్ ఫ్యూచర్ షుడ్ బి గివెన్ ప్రైమ్ ఇంపార్టెన్స్. సో మార్క్స్ ఎలా అలాట్ చేస్తారు అనేది చెప్తాను, 10 మార్క్స్. ప్రాపర్ ఇంట్రడక్షన్ అండ్ బిగినింగ్కి 1 మార్క్. యూజింగ్ డిస్కోర్స్ మార్కర్స్ అండ్ లాంగ్వేజ్ అప్రోప్రియేట్ టు ద కంటెక్స్ట్, 2 మార్క్స్. Question relevant to the context and response relevant to the question, 2 marks. Appropriate closing and ending ki 1 mark. Well formedness of the exchanges and the tenses aspect agreement rase 1 marks. Conventions of writing 1 mark. Coherence, use of connectives and pronouns ki 2 marks. సో ఈ విధంగా ఫాలో అవ్వాలి. సో ఇన్ డీటెయిల్గా మీకు ఎలా రాయాలని చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూయర్ అండ్ వంగారి మాతై. Good morning, Dr. Wangari Maathai. It's an honor to have you with us today. Could you share some of the major problems rural communities face regarding deforestation? Wangari Maathai. Good morning. Deforestation is a major concern in Africa. Rural communities suffer from soil erosion, lack of clean water, and extreme weather conditions. Women in particular struggle as they walk miles to fetch firewood. సో ఈ మీరు ఒకసారి చూసుకోండి, మెటీరియల్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ పెడతాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటికి మార్క్స్ ఎలా అలాట్ చేస్తారంటే, కాన్సెప్చువల్ రిలవెన్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఐడియాస్కి 2 మార్క్స్, ఇంతకుముందు చెప్పినట్టు. యూజ్ ఆఫ్ డిస్కోర్స్ మార్కర్స్ అండ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్. అంటే డిస్కోర్సెస్ మార్కర్స్ అంటే అన్ఫార్చునేట్లీ, దట్స్ ఇన్క్రెడిబుల్, లాస్ట్లీ అనే వర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు కూడా. ఎంగేజింగ్ క్వశ్చన్స్, కుడ్ యూ షేర్, దట్స్ అలార్మింగ్, వాట్ యూ థింక్ అనే క్వశ్చన్, ఇట్లాంటివి రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అండ్ రెస్పాన్స్ రిలవెంట్ టు ద కాంటెక్స్ట్, 2 మార్క్స్. వెల్ ఫార్మ్డ్ సెంటెన్స్కి 1 మార్క్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్కి 1 మార్క్. కోహరెన్స్ అంటే కనెక్టివ్స్, యాజ్ ఎ రిజల్ట్, ఫర్దర్ మోర్, లాస్ట్లీ ఇట్లాంటివి యూజ్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇది నేను చెప్తుంది కాదు, మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం ఇది 10 మార్క్స్ అలాట్ చేస్తారు ఈ విధంగా. సో ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. ఈ స్క్రిప్ట్ ప్రకారమే మనకి బోర్డ్ ఎగ్జామ్లో కరెక్షన్స్ ఉంటాయి. ఏవైతే చెప్పానో 7 పాయింట్స్ ఇంతకుముందు, దాని ప్రకారం రాయాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ టు ద విన్నర్స్. రైట్ ఏ న్యూస్ రిపోర్ట్. సో న్యూస్ రిపోర్ట్ ఎలా రాయాలనేది చెప్తాను. న్యూస్ రిపోర్ట్లో ఈ పాయింట్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. ఏ న్యూస్ రిపోర్ట్ ఈజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ ఆర్ సంథింగ్ దట్ హ్యాపెన్. ఇట్ హ్యాస్ సమ్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ బిలో. హెడ్లైన్ ఉండాలి, బైలైన్ ఉండాలి. ఇట్ టెల్స్ హూ రోట్ ద ఆర్టికల్. హెడ్లైన్ అంటే యూజువల్లీ రిటర్న్ ఇన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ టు అట్రాక్ట్ ద రీడర్స్ టువర్డ్స్ ద కంటెంట్. ఇంట్రడక్షన్, బాడీ. ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇంతకుముందు క్వశ్చన్కి. సో హెడ్డింగ్ రాసినందుకు మనకి
2 మార్క్స్ వస్తాయి. యూజ్ అప్రోప్రియేట్ హెడ్డింగ్ అండ్ లీడ్ సెంటెన్స్. ఇది నేను చెప్తుంది కాదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా మార్క్స్ ఈ విధంగా అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ అండ్ ప్లేస్. ఒకసారి చూసుకోండి ఆన్సర్. మైనర్ డిస్కోర్సెస్లో ఏం అడిగాడో చూద్దాం. సో 15th క్వశ్చన్ ఎప్పుడు మైనర్ డిస్కోర్సెస్ ఉంటుంది. సో సిచ్యువేషన్ ఇస్తాడు, రైట్ ఏ మెసేజ్. సో మెసేజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ విధంగా ఒక సిచ్యువేషన్ ఇచ్చి మైనర్ డిస్కోర్సెస్లో పోస్టర్ రాయమన్నాడు. మీరు క్వశ్చన్ రీడ్ చేసుకోవచ్చు. సో మైనర్ డిస్కోర్సెస్లో చాయిస్ ఉండదు, మేజర్ డిస్కోర్సెస్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. కాంటెక్స్ట్ ఇచ్చాడు, ఇక్కడ రాయమంది ఏంటంటే రైట్ ఎ పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ ద న్యూ టీచర్ అండ్ లక్ష్మణ శాస్త్రి. ఎలా రాయాలనేది కూడా చూపిస్తాను. కన్వర్జేషన్ బిట్వీన్ ద న్యూ టీచర్ అండ్ లక్ష్మణ శాస్త్రి. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాల్సి ఉంటుంది, అవి ఏంటో కూడా చెప్తాను. ఒకసారి ఆన్సర్ని చెక్ చేసుకోండి. కాంటెక్చువల్ రిలవెంట్ డైలాగ్స్కి 2 మార్క్స్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ డైలాగ్స్కి 2 మార్క్స్. ఎగ్జాంపుల్, ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ ఫైనల్లీ డిసైడింగ్ టు చేంజ్ హిస్ బిహేవియర్ అనే వర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి మీ ఆన్సర్ షీట్లో. ద డైలాగ్ షుడ్ ఫాలో ఏ న్యాచురల్ ఫ్లో జస్ట్ లైక్ రియల్ కన్వర్జేషన్. యూజ్ ఆఫ్ సోషల్ నామ్స్. సోషల్ నామ్స్ అంటే ఇక్కడ గమనించినట్టయితే గుడ్ మార్నింగ్ శాస్త్రి గారు, గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని మనము సోషల్ నామ్స్ కింద ఉంటుంది. రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్, శాస్త్రి గారు థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటింగ్ మీ. డిస్కోర్స్ మార్కర్స్ ఇంతకుముందు చెప్పాం కదా, ఐ సీ యువర్ పాయింట్ అబ్సల్యూట్లీ, దట్ ఈస్ గుడ్ టు హియర్. ఇలాంటివన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు కూడా. వెల్ ఫార్మనెస్ ఎక్స్చేంజెస్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, కోహరెన్స్ అంటే మనము కనెక్టివ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొనౌన్స్, వీటిని మనము కోహరెన్స్ అంటాం. దీనికి ఆప్షనల్గా ఏ క్వశ్చన్ ఇచ్చారో చూద్దాం. ప్రిపేర్ ఏ స్పీచ్ స్క్రిప్ట్. సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది, వీ హ్యావ్ టు రైట్ స్పీచ్ స్క్రిప్ట్ ఫర్ దిస్ కాంటెక్స్ట్. Speech, it is used to express views in the public on a dais. There are some features of a good speech. Before getting onto the dais, one has to plan it well. It is important to stay focused on the topic while allowing for some flexibility. ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ స్పీచ్, సాల్యుయేషన్ ఆర్ గ్రీటింగ్. సో ఈ విధంగా మీరు గ్రీట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా స్టార్టింగ్ ఆఫ్ ద స్పీచ్. ఇవే రాయాల్సి ఉంటుంది. మీకే నోట్, రెస్పెక్టబుల్ ప్రిన్సిపల్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ ఆనరబుల్ సర్పంచ్ ఎస్ఎంసి చైర్మన్, హిజ్ హైనెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆనరబుల్ సర్పంచ్ చైర్మన్, రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా సాల్యుయేషన్ గ్రీటింగ్ చేయాల్సి ఉంటుంది. Disclosure of topic. Today we are celebrating so and so. As we gather here today to observe, I am pleased to inform you that I extended my warm wishes to all. It is great honor for me to be a part of this occasion. ఇట్లా మనము టాపిక్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇవి. సో నరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా, రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యూస్ఫుల్ ఫ్రేజెస్ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఎండింగ్ ఆఫ్ ద స్పీచ్లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ, జై హింద్. సో ఇవి కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. సో దీని ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఏ డిస్కోర్సెస్ ఇచ్చాడో చూద్దాం. మేజర్ డిస్కోర్సెస్లో రీడ్ ద ఫాలోయింగ్ పోయం, రైట్ ఎ కోరియోగ్రఫీ స్క్రిప్ట్ ఫర్ ద ఫాలోయింగ్ లైన్స్. సో కోరియోగ్రఫీ స్క్రిప్ట్ ఫర్ ద పోయం వన్స్ అపాన్ ఎ టైమ్. సో టైటిల్ ఆఫ్ ద పోయం కంపల్సరీ ఉండాలి. మేక్ ఎ నోట్, వన్స్ అపాన్ ఎ టైమ్ బై గ్యాబ్రియల్ ఒకారా. థీమ్ ఆఫ్ ద పోయం, ఇది కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పాయింట్, థీమ్ ఆఫ్ ద పోయం. ద పోయం ఎక్స్ప్రెసెస్ డిసప్పాయింట్మెంట్ అండ్ సాడ్నెస్ అబౌట్ ద చేంజ్ ఇన్ పీపుల్స్ బిహేవియర్ ఓవర్ టైమ్. నెక్స్ట్, ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ ద పోయం, పాస్ట్, ప్రజెంట్, రియలైజేషన్, లొకేషన్, క్యారెక్టర్స్, సీక్వెన్సెస్ ఆఫ్ ద యాక్షన్, సీన్ 1, సీన్ 2, సీన్ 3. సో ఈ విధంగా రాస్తేనే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు ఒకసారి గమనించవచ్చు దీన్ని. రైట్ ఏ న్యూస్ రిపోర్ట్. ఇంతకుముందు చూసాం న్యూస్ రిపోర్ట్ ఎలా రాయాలనేది. సో ఈ ఇంట్స్ ప్రకారం రాయాల్సి ఉంటుంది. మైనర్ డిస్కోర్సెస్. సో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, రైట్ ఏ నోటీస్. సో నోటీస్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయింది. యూ కెన్ యూజ్ దిస్ హింట్స్. ఇంకొక మైనర్ డిస్కోర్సెస్ సిచ్యుయేషన్ ఇచ్చి, కాంటెక్స్ట్ ఇచ్చి మనకి పోస్టర్ మేకింగ్ చేయమని చెప్పాడు. సిచ్యుయేషన్ ఇచ్చి రైట్ ఏ పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ న్యూ టీచర్ అండ్ లక్ష్మణ శాస్త్రి. సేమ్ క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి ఆప్షన్గా రైట్ ఏ రిపోర్ట్. సిచ్యుయేషన్ ఇచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు, యూ మే ఇంక్లూడ్ దిస్ ఇన్ ద డిస్కోర్స్.
సో మైనర్ డిస్కోర్సెస్లో సిచ్యువేషన్ ఇచ్చి నోటీస్ and read the information about the Indian cricketer Rishabh Rajendra Pant. So write a paragraph on Rishabh Pant అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ పోయం, అటెంప్ట్ ఏ కోరియోగ్రఫీ స్క్రిప్ట్. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ భగత్ సింగ్, రైట్ ఎ బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్ స్కెచ్ ఎలా రాయాలనేది కూడా చూపిస్తాను. బయోగ్రఫికల్ స్కెచ్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఇస్ ఎ షార్ట్ అకౌంట్ ఆఫ్ పర్సన్స్ లైఫ్ రిటన్ బై సమ్వన్ ఎల్స్. ఇట్ ఇంక్లూడ్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, మేజర్ అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్, personality and influence on others. A biosketch gives a brief but clear picture of the person's life and how they made an impact. It is always written in the third person and should have a title. సో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఒక టేబుల్ రూపంలో ఆర్ ఈ విధంగా మనం హెడ్డింగ్ రూపంలో రాసి పారాగ్రాఫ్ లాగా రాయాలి. సో మీరు దీనికి ఆన్సర్ చూసుకోవచ్చు. మైనర్ డిస్కోర్సెస్లో ఏం అడిగారో చూద్దాం. సెండ్ ఏ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చి మెసేజ్ రాయమన్నాడు. అదేవిధంగా ప్రిపేర్ ఏ పోస్టర్ ఫర్ ద పర్పస్. యూ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్. ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ రాయమన్నాడు. యూ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ ద రీసెంట్ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఇన్ యువర్ స్కూల్. హింట్స్ ఆర్ గివెన్. మైనర్ డిస్కోర్సెస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ రాయమని చెప్పాడు. యూ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్. డిజైన్ ఏ పోస్టర్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో నౌ రైట్ అండ్ ఇమాజినరీ కన్వర్జేషన్ క్వశ్చన్. దీనికి ఆప్షనల్గా స్క్రిప్ట్. మైనర్ డిస్కోర్సెస్, డైరీ ఎంట్రీ, పోస్టర్. లాస్ట్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లో ఏ డిస్కోర్సెస్ అడిగారో చూద్దాం. రైట్ పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ వన్గారి మాతాయ్ ఆర్ రైట్ ఏ న్యూస్ రిపోర్ట్. దీనికి ఆప్షనల్గా మేజర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్లో డైరీ అండ్ ఇన్విటేషన్ కార్డ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కోర్సెస్ స్టూడెంట్స్, మేజర్ అండ్ మైనర్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.